మన ఇంట్లో మనం ధ్యానం చేయకుండా ప్రపంచాన్ని మార్చేస్తామనుకుంటే ఎప్పటికీ మార్చలేము ఫ్రెండ్స్. ఈ మెసేజ్ నాకు డ్రీమ్లో నిన్న నైట్ వచ్చింది. మామూలుగా నేను ఎప్పుడు ప్రచారం గురించి చెప్తూ ఉంటాను, కానీ మొదట ఇక్కడికి వచ్చిన మిత్రులందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈరోజు పత్రిజీ స్మృతి స్మరణోత్సవానికి ఈ 3 రోజులు వచ్చిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడి నుంచి మనం ఏం మెసేజ్ తీసుకెళ్ళాలి అంటే పత్రిజీ గారి నుంచి ప్రతిరోజు ప్రతి ఇంట్లో 3 గంటలు ధ్యానం జరగాల్సిందే. ప్రతిరోజు ప్రతి ఇంట్లో గంట స్వాధ్యాయం జరగాల్సిందే. అది పుస్తకం చదవడం రాకపోవచ్చు, మనం వినవచ్చు కదా, విందాం. అంతేగాని మనకి తెలిసిందే మాట్లాడదాం, మనకి తెలియని ససేమిగా మాట్లాడాలి. మనకి తెలియని విషయాన్ని అసలు మాట్లాడకూడదు. మనకి ఎంత తెలిసి అంతే మాట్లాడాలి. అందుకే పత్రిజీ గారు ఏం చెప్పేవారు, శ్వాస మీద ధ్యానం పెట్టి ధ్యానం చేయండి. పక్క వాళ్ళకి ధ్యానం చెప్పండి. ఏం చెప్పాలంటే, నీకేం తెలుసు, నువ్వు ఏం నేర్చుకున్నావు అది మాత్రమే చెప్పు. మూడో వ్యక్తి చెప్పింది మన నోటి ద్వారా వెళ్ళినప్పుడు దాని యొక్క మాట మారిపోతుంది. మరి మనకి మాట పట్ల ధ్యాస ఉండాలి కదా. మనకి మాట పట్ల ధ్యాస ఎప్పుడు వస్తుంది అంటే, ప్రతిరోజు 3 గంటలు ధ్యానం చేసినప్పుడు మాత్రమే వస్తుంది ఫ్రెండ్స్. ఇదే పత్రిజీ స్మృతి స్మరణోత్సవాలు. మనకి పత్రిజీ గారు ఇస్తున్న మెసేజ్ అనుకోండి, నాకు డ్రీమ్లో వచ్చింది. ప్రతి ఇంట్లో 3 గంటల ధ్యానం ఈ రోజు నుంచి మొదలవుతే ధ్యాన జగత్ సాధించడం చాలా ఈజీ మనందరికీ. ఈరోజు మన ఇంటి నుంచే మొదలెడదామా? మన ఇల్లు అంటే ఏంటి? మనం ఎక్కడున్నాం ఈ శరీరంలో. మన ఇంట్లో అంటే మన భర్త ధ్యానం చేయకపోతే అతనితో గొడవపడి, పిల్లలు ధ్యానం చేయకపోతే అతనితో గొడవపడి, అలా కాదు. మన ఇల్లు ఈ శరీరము. ఈ శరీరాన్ని కూర్చోబెడతాం 3 గంటలు. ఈ శరీరాన్ని అలవాటు చేద్దాం ధ్యానానికి. ఇదే శ్రీ సదానంద స్వామి గారు నిన్న నైట్ డ్రీమ్లో ఇచ్చిన మెసేజ్. దీన్ని మీకు అందరికీ చెప్పాలనిపించింది, షేర్ చేయాలనిపించింది. దీన్ని ఇంకా ధ్యాన జగం నిర్మించడానికి ముందు ఈ ఇంటిని కూర్చోబెడదాం, మన ఈ శరీరాన్ని కూర్చోబెడదాం. ప్రతిరోజు 3 గంటలు కూర్చోబెడదామా వద్దా? కూర్చోబెట్టాలా వద్దా? మాటలు తగ్గించాలా వద్దా? తగ్గించాలా? పక్క వాళ్ళ గురించి మాట్లాడచ్చా? పక్క వాళ్ళ గురించి వినొచ్చా? పక్క గురించి మాట్లాడకూడదు, పక్క వారి గురించి వినకూడదు. మనము చేయవలసింది చేస్తూ పోవాలంటే. మనకు అవకాశం ఉన్న చోట పని చేయాలి, మనకు అవకాశం లేని చోట నుంచి తప్పుకోవాలి. మన దగ్గర వీలుంటే ఇంకొకరికి సహాయం చేయాలి. అంతే తప్పించి మనము ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నామని ఈ శరీరం పట్ల, ఈ ఇంటి పట్ల బాధ్యతను వదిలేస్తే మరీ 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 జన్మం తీసుకోవాల్సి వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ జన్మ మనం తీసుకున్నది ధ్యాన సాధన కోసము, ముందు మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసము. కాబట్టి మనల్ని మనం ఉద్ధరించుకునే ప్రయత్నంలో భాగంగా ప్రతిరోజు ధ్యానం చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. స్మృతి స్మరణోత్సవాలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో ఉన్న ప్రతి మాస్టర్ యొక్క సంకల్ప బలం అనుకోండి. పత్రిక చెప్తారు కదా, తన్ మన్ ధన్ అన్ని రకాలైన శక్తులు ఇక్కడ కలిసి అంగరంగ వైభవంగా మన పత్రిజీ స్మృతి స్మరణోత్సవాలు జరుపుకున్నాం. ఈ జరుపుకోవడానికి కారణమైనటువంటి ప్రతి పిరమిడ్ మాస్టర్స్కి హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బ్రేక్ఫాస్ట్ తర్వాత మీ ఇష్టం. మన పుట్టింటికి మన పత్రిజీ గారికి వచ్చాం. మనం ఎప్పుడు వరకు ఉండాలన్నా ఉండొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, మెడిటేషన్ చేయొచ్చు, హాయిగా రిలాక్స్ అయ్యి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.